షాపింగ్ అని ఒక్క చీర కోసం నన్ను షాపులన్నీ తిప్పావు. ఎందుకు నాన్న ఇంత శ్రమ? నీకు చీరలో పట్టు కనిపిస్తుంది, కానీ నాకు ఆ చీర కట్టుకున్న నా చెల్లి కనిపిస్తుంది. పెళ్లి కూతురుగా పూరి కట్టుకున్న తలంబ్రాల చీర ఎలా ఉండాలి చెప్పు? అందరి కళ్ళు మన పూరి మీదనే ఉండాలి. కానీ కొన్ని దిష్టి కళ్ళు కూడా ఉంటాయిరా. నా చెల్లికి దిష్టి పెట్టాలని చూసేవాళ్లే వేళ్లు మిటకరించి దిష్టి తీస్తారు. చూస్తూ ఉండు నువ్వు. అమ్మా, మన జీవితంలో పెళ్లి రోజు ఒకే ఒక్కసారి వస్తుందమ్మా. ఆ రోజు కట్టుకునే చీర కూడా జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలి. మన పూరి ఆ చీరని చూసిన ప్రతిసారి మా అన్నయ్య నాకు ఇంత ప్రేమగా తీసుకొచ్చాడని గుర్తు చేసుకోవాలమ్మా. నీకు తెలుసు కదమ్మా మా పెళ్లి ఎలా జరిగిందో. ఆ రోజు జరిగిన అవమానం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉందమ్మా. కానీ ఈ పెళ్లితో అవన్నీ మర్చిపోయి మనందరం సంతోషంగా ఉండాలి. ప్రతిదీ ప్రత్యేకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ నాన్న తనతో ఉన్నా ఇలా ఆలోచించేవారో లేదో తెలీదు. ఆ లోటు తెలియకుండా అన్నవై నాన్నవై నువ్వు పూరిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నావు చూడు. అది చూస్తుంటే తల్లినైనా కూడా కొట్టుకుంటున్నాను. నువ్వే అనుకుంటే భూమి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తను నాకు కోడలిగా వచ్చింది.